Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. Five, 6, 7, 8, 9, 10. వీడెక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసురా సిద్ధు. వస్తుంది, వెళ్ళిపోదాం పద. వీడిక్కడ కాకుండా ఎక్కడ దాక్కుంటాడబ్బా? అమ్మాయ్యా, అమ్మాయి వెళ్ళిపోతుంది. అవునే, చాలా హైపర్ యాక్టివ్, ఫుల్ అల్లరి. దీని మీద ప్రేమతో నేను ఎక్కడ సిద్ధు నెగ్లెక్ట్ చేస్తానేమో అని భయంగా ఉంది. ఏమోనే, అస్సలు చదవడం లేదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతంత మాత్రమే. సిద్ధు అది ఆడుకుంటున్నారు. కౌన్సిలింగ్ ఇప్పిద్దామంటే బాబీ అస్సలు ఒప్పుకోడు. తనకేం ప్రాబ్లం లేదంటాడు. నా బాధ కూడా తన ఫ్యూచరే కదనే. హాస్టలా? హాస్టల్లో తను ఉండగలదా? కరెక్టే, హాస్టల్లో అయితే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. కానీ మేము లేకుండా ఒక్కరోజు కూడా లేదే. అన్ని డేస్ ఉండగలదా? చిన్న పిల్ల, వాళ్ళు సరిగా చూసుకుంటారా? ఒకసారి బాబీ రాగానే మాట్లాడి చెప్తాను. హాస్టల్ ఏదో మంచి ఆప్షన్ లానే ఉంది. బాబీతో మాట్లాడి నువ్వు చెప్పిన బోర్డింగ్ స్కూల్లోనే వేద్దాం. ఓకే, బాయ్. ఇదేంటి అసలే కనిపించట్లేదు? నిజంగా ఆడుకోవడానికి వెళ్ళిందా? ఏంటే వెతకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? సరే, నువ్వే గెలిచావు కానీ నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి లెక్క పెడతా. ఏమైంది సూర్య? ఏమైంది సూర్య? సూర్య ఏమైంది? మమ్మీ ఏమన్నా అనిందా? నన్ను హాస్టల్కి పంపించేస్తున్నారంట. ఎవరు చెప్పారు? మమ్మీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. అలా ఏం ఉండదులే సూర్య, మమ్మీ నిన్ను భయపెట్టడానికి అలా చేసిందేమో. లేదు, నేను విన్నా అని కూడా మమ్మీకి తెలీదు. డాడీ గురించి తెలుసు కదా సూర్య, ఎందుకు పంపుతాడు? ఊరుకో. కాదురా, చదవడం లేదు, అల్లరి కూడా ఎక్కువ చేసినానని పంపించేస్తారా సిద్ధు. నేనున్నా కదా, మమ్మీ వాళ్ళతో నేను మాట్లాడతాలే. వద్దు. వద్దంటే హాస్టల్కి వెళ్తావా? ఎలా ఉంటుందో తెలుసా నీకు హాస్టల్లో? పొద్దున 6 o'clockకి లేవ్వాలి, కూల్ వాటర్తో బాత్ చేయాలి, ఇంకా స్టడీ అవర్స్ అవి ఇవి అన్నీ నువ్వే చూసుకోవాలి. మేము కూడా వీక్లీ వన్సే వస్తాం. హాస్టల్కి వెళ్ళి అన్ని పనులు చేస్తావా? మొన్న మా స్కూల్లో బాలు ఉన్నాడు కదా, మొన్న హాలిడేస్కి వచ్చి చెప్పాడు, అదంతా నీ వల్ల కాదు, నేను లేకుండా ధైర్యంగా కూడా పడుకోలేవు. ఏమో ఇప్పుడు ఎలా రాసిద్దు? ఇంకా టైం ఉంది కదా, మాట్లాడదాంలే, ఫీల్ అవ్వకు.
థ్యాంక్ యూ. సిద్ధు ఎక్కడ నానా? ఆడుకోవడానికి వెళ్ళాడు మమ్మీ. నువ్వు కూడా కాసేపు ఆడుకోకపోయావా? హోంవర్క్ చేశాక ఆడుకుంటా మమ్మీ. అబ్బో, ఎక్కడో ఏదో విధ్వంసం జరుగుంటుంది, అందుకే నీ అంతటా నువ్వే చదువుకుంటున్నావు. ఇదేంటి? నాన్న ఆగు. సూపర్ నాన్న, ఏం కావాలో చెప్పు. నాకేం కావాలి మమ్మీ? నాకేం వద్దు. ఇంత పని చేస్తున్నావు, హోంవర్క్ కూడా నువ్వే చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకేదో కావాలి. నాకేం వద్దు మమ్మీ. సరే, వెళ్ళి చదువుకో. ఈ పిల్ల పిశాచులు బెడ్రూమ్ ఎలా పెట్టారో ఏంటో. సూర్య, ఇక నుంచి మా బెడ్రూమ్ మేమే క్లీన్ చేసుకుంటాంలే మమ్మీ. అబ్బో. సూర్య, సిద్ధుని రమ్మని చెప్పు. సరే మమ్మీ. అన్నయ్య, మమ్మీ నిన్ను డిన్నర్ కి రమ్మని చెప్తుంది. ఎవరు ఏడుస్తున్నారు? సూర్య, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? అయ్యో, భయపడ్డావా? నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు కదా. సిద్ధు ఎక్కడా? ఏమైంది నాన్న? చెప్పు, ఏమైందో చెప్పు. నేను హాస్టల్కి వెళ్ళాను మమ్మీ. హాస్టల్కా? నేను హాస్టల్కి వెళ్ళమని ఎవరు చెప్పారు? నాకు తెలుసు మమ్మీ, నేను అల్లా చేసిన అని మీరే నన్ను హాస్టల్కి పంపించేసినారు. నా వర్క్ నేనే చేసుకుంటా మమ్మీ, నేనే చదువుకుంటా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అలా కాదు నాన్న. అక్కడ మార్నింగ్ 6 o'clockకే లేయాలంట, కూల్ వాటర్తో బాత్ చేయాలంట. ప్లీజ్ మమ్మీ, నేనేం అల్లా చేయను మమ్మీ, నేనేం కొనేమని కూడా అడగను మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సరే నాన్న, సరే, నేనెక్కడికి పంపను, నా బంగారు కదా, ఏడ్వకు. అయినా నిన్నెందుకు నేను హాస్టల్కి పంపుతాను? నేను హాస్టల్కి పంపి మేము ఉండగలమా? ఆంటీతో వద్దని చెప్పేశానులే. ప్రామిసా? ప్రామిస్.